శుభోదయం మిత్రులారా. కొంతమంది కొంత వయసు వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒక మాట చెప్తాను. ఇది భర్త లేని వారికి కావచ్చు, లేకపోతే భార్య లేని వారికి కావచ్చు. ముఖ్యంగా భార్య లేని వారి గురించి ఇప్పుడు చెప్తా. భార్య లేకపోతే ఏమైపోతుందమ్మా? ఏమీ కాదు. ఇప్పుడు సరుకులన్నీ దొరుకుతున్నాయి. ఏ సరుకు ఉంటే ఆ సరుకు వస్తుంది. ఏ బాగా ఇంత లేదు. ఎందుకంటే కారణం చెప్పమంటారా? ఇప్పుడు దొరకంది ఏంది? అన్నీ దొరుకుతున్నాయి. ఆయన అంటాడు, మహిళ లేకపోతే ఎలాగా? పాపం మగవాడికి ముసలితనం అయితే వచ్చేస్తుంది కదా, అప్పుడు ఏం చెయ్యాను అని అంటాడు. ఎవడే గుర్తుపెట్టుకో, ఏం వస్తే ముసలితనం రాక ఏమొస్తుంది? కొత్తనం వస్తుందా? రాదు. ముసలితనం వస్తే రాని ఏమవుద్ది? చాలామంది 100 ఏళ్ళు బతికారుండో, పెళ్ళాం లేకుండా ఫుల్ జోజులో బతికారు. ఏమి తీసిపోరు. ఏమైపోద్ది? పోతే పోతారు. ఏమన్నా ముందు ఏమైనా ఉత్తరిస్తారా? వేస్ట్ మాటలు. గుర్తుపెట్టుకోండి. పెళ్ళాలి లేదని దిగులు పడవాకండి. నేను కూడా పెద్దవాడినే, అయినా ఏం దిగులు పడను. క్వశ్చనే లేదు. గట్స్ ఉండాలమ్మా. గట్స్ ఉంటే ఏమీ లేదు. చేసుకోవడం నేర్చుకోండి. ఏ వయసులోనే చేసుకోవచ్చు. చాలామందికి మొగుళ్ళే పోతారు, కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏముందా, ఏదో ఉంటారని అంటారు. ఉండని. కొద్దిమందికి మాత్రము పెళ్ళాలు ముందు దాటేస్తారు. దాటేసినంత మాత్రాన ఏమీ కాదు. వట్టి మాటలు. ఏమవుద్ది? అనుభవంతోనే చెప్తున్నామండోయ్. మాకేమి అనుభవాలు తక్కువని కాదు. ఒక్కోసారి ఉండి కూడా బొక్క పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేం దిగులు పడద్దు. ఉండి కూడా బొక్క పెట్టిన వాళ్ళు, లేకుండా ఉన్నప్పుడు ఇంక బొక్క పెట్టినట్టే కదా. ఇంకా ఇవన్నీ ఉంటాయి. వాడినన్నే సర్దుకోండి. ఏమీ కాదు. వట్టి మాటలు. ఈ వీడియో మటుకు సీనియర్ సిటిజన్లకమ్మా ఇది. చూసుకోండి. ఆదివారం నాడు ప్రశాంతంగా చూడండి.